హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు నేను మీకు ఎంతో ఫేమస్ అయిన స్వీట్ ఐటమ్ చేసి చూపిస్తానండి. అదే మోతీచూర్ లడ్డు అండి. దీన్ని మీరు చాలా చోట్ల స్వీట్ షాపుల్లో తినే ఉంటారు. ఆ టేస్ట్ ఎలా ఉంటుందో మీరు ఆస్వాదించే ఉంటారు. దీన్ని ఈరోజు నేను మీకు పక్కా కొలతలతో ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను. మీరు ఇంట్లో కూడా ఇదే కొలతలను ఫాలో అయ్యి చేసుకుంటే ఒక మంచి స్వీట్ మీరే తయారు చేసుకుని మీరే తిన్నంత అనుభూతిని, ఆ ఆనందాన్ని, ఆ రుచిని కూడా ఆస్వాదిస్తారనమాట మీరు. ఓకే, ఇంకా ఆలస్యం ఎందుకు, వెళ్ళిపోయి ఎలా తయారు చేయాలో, ఏమేమి వేస్తానో, ఎన్ని కొలతలతో వేస్తానో చక్కగా మీకు చూపిస్తే మొదలు పెట్టుకుందాం. ఓకే, ఇంకా తయారు చేసుకునే విధానం చూపిస్తాను, రండి. జల్లెడ పట్టిన 2 కప్పుల శనగపిండి తీసుకుంటున్నానండి. ఈ మోతీచూర్ లడ్డుకి తప్పనిసరిగా ఫుడ్ కలర్ వేయాల్సిందేనండి. కాబట్టి నేను ఒక పావు చెంచా ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ నేను చూపించిన చిక్కదనం వచ్చే వరకు కలుపుకుంటూనే ఉండాలి. ఉండలు మాత్రం కట్టకూడదు, అలా కలుపుకోవాలన్నమాట. ఓకే, నేనైతే ముందు కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ చేత్తో కలిపి తర్వాత విస్కర్తో కలుపుతున్నానండి. కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ ఉండలు లేకుండా విస్కర్తో నేను చూపించిన విధంగా వచ్చే వరకు కలుపుకోవాలి. ఇదిగో చూసారా, ఈ విధంగా మజ్జిగలాగా పల్చగానే ఉండాలన్నమాట. ఇలా నీళ్లుగా ఉంటేనే బూందీ బాగా వస్తుందండి. గట్టిగా మాత్రం ఉండకూడదు, ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఇప్పుడు నూనె వేడి చేసుకుందాం. మొన్న వచ్చిన మంతా తుఫాన్కి ఫామ్ హౌస్లో ఉన్న గ్రీనరీ మొత్తం పోయిందండి. అరటి చెట్లు మొత్తం పడిపోయినాయి, అన్నీ బయటికి మోపించాం. పూల చెట్లు అన్నీ, వరద కూడా వచ్చింది కదండి. ఆ వరద 4 రోజులు నీళ్లు నిలవ ఉండేసరికి పూల చెట్లు మొత్తం నీళ్ళల్లో మునిగి మొత్తం కుళ్ళిపోయినాయి. గ్రీనరీ అనేది లేదు. ఏముందిలేండి, ఈ చలికాలం కాబట్టి చల్లదనం ఉంటుంది కాబట్టి ఒక్క నెల రోజుల్లో మళ్ళీ ఫామ్ హౌస్ అంతా పచ్చదనం సంతరించుకుంటుంది. ఓకే, నూనె వేడెక్కింది కదండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని ఒకసారి కింద నుంచి పైకి అట్లా గ్లాస్తో తిరగొట్టుకుని జాలాగంటి దాని మీద పెట్టేసుకుని చక్కగా కొంచెం కొంచెం తీసుకుంటూ ఇలా నిదానంగా ఆ వేడి నూనెలో ఇలా వదలాలన్నమాట. ఇదిగో చూస్తున్నారు కదండి, బూందీ ఈ విధంగా వేసుకోవాలన్నమాట. ఇదిగో చూస్తున్నారు కదండి, బూందీ నూనెలో వేయగానే ఇలా నురగొస్తన్నమాట. ఈ నురగ మొత్తం ఆరిపోయిన తర్వాతే బూందీ తీయాలి. చాలామంది బూందీ ఇలా నూనెలో వేయగానే కలుపుతారనమాట. అలా కలిపినప్పుడు అతుక్కునే అవకాశం ఉంటుంది, ఇది మాత్రం గుర్తుంచుకోండి. చూసారా, నురగంతా తగ్గిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఒకసారి గరిటతో పైకి తీసి ఒకసారి 2 వేళ్లతో అలా నొక్కి చూడండి. ఇది మాత్రం బాగా క్రిస్పీగా అవ్వాలన్నమాట. ఇప్పుడు ఈ మొత్తాన్ని తీసేసి పక్కన ప్లేట్లో వేసుకుందాం. ఓకే, ఇంతేనండి. ఏ విధంగా బూందీ మొత్తం ఇలాగ కాల్చుకుని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. అయిపోయిందండో ఈ బూందీ వేయడం. చూసారండి, సన్నగా పూసల లెక్క ఎలా వచ్చిందో. మోతీచూర్ లడ్డూకి ఈ విధంగా సన్నగా ఉంటేనే బాగుంటుంది అనమాట, లావుగా ఉండకూడదు. ఒకవేళ మీకు బూందీ కనుక లావుగా వచ్చినట్టయితే మిక్సీలో వేసి చిన్నగా పొడి పట్టుకోండి. ఇప్పుడు కడాయి పెట్టుకుని పాకం రెడీ చేసుకుందామండి. 2 కప్పుల పంచదార వేసుకొని 1 కప్పు నీళ్లు పోసేసుకుందాం. ఈ పంచదార అంతా ఇలా కరిగిపోయాక ఇందులో కూడా ఒక చిటికెడు కలర్ వేసుకుందాం. ఇప్పుడు ఇదంతా ఒక్కసారి బాగా కలుపుకొని నురగా వచ్చే వరకు మాత్రమే పంచదార ఉడకనియాలి.
చూసారా నురగొచ్చింది. ఇప్పుడు ఒక చెంచా ఇలాచి కూడా వేసుకుందాం. అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. చూసారా పాకం అనేది ఈ విధంగానే ఉండాలి. మరీ తీగ పాకం మనకు రానవసరం లేదనమాట. ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం బూందీ వేసుకుందాం. ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందామండి. ఇలా మనం కలుపుకునేటప్పుడు బూందీ పాకాన్ని మొత్తం పీల్చేసుకుంటుంది అనమాట. చూసారా పాకాన్ని పీల్చేసుకుంది. ఇప్పుడు సన్న మంట మీద 4-5 నిమిషాలు అలా ఉంచుతాం. 4-5 నిమిషాలు అయిందండి. ఇప్పుడు 2 చెంచాలు నెయ్యి వేసుకుందాం. అలాగే ఒక గుప్పెడు పుచ్చ విత్తనాలు కూడా వేసుకుందాం. నెయ్యి పుచ్చ విత్తనాలు వేసుకున్న తర్వాత కిందకి దింపేసుకుందాం. ఇంత ఒక్కసారి బాగా కలపాలండి. చూస్తున్నారా ఇలా ఉండాలన్నమాట. పాకం అనేది ఎక్కువ అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదు. ఇలా బూందీకి కరెక్ట్గా సరిపోవాలన్నమాట పాకం అనేది. ఇంత బాగా కలిపేసుకుని 20 నిమిషాల పాటు అలా వదిలేద్దాం. 20 నిమిషాలు అయిందండి. ఇప్పుడు చేతికి నెయ్యి పూసుకొని లడ్లు చుట్టేసుకుందాం. ఇదిగో చూస్తున్నారు కదా, ఇలా ఉండాలి మోతీచూర్ లడ్డు అంటే. ఇలానే అన్ని లడ్డు చుట్టేసుకుందామండి. లడ్లు చుట్టుకోవడం అయిపోయిందండి. మొత్తం నాకు 80 లడ్లు వచ్చాయండి. ఇప్పుడు వీటిని టేస్ట్ చేసి చూసేద్దాం. అబ్బా సూపరు సూపరు. అద్దరిపోయిందండి. మోతీచూర్ లడ్డు మాత్రం బ్రహ్మాండంగా ఉంది. ఇంకో లడ్డు తింటాను. ఆహా, ఇది నా ఫేవరెట్ లడ్డు అండి. చాలా టేస్ట్గా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్.